తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అనధికారికంగా బాధ్యతలు తీసేసుకున్నారా? నిన్న మనం చర్చించాం. ఆయనని ఈ మహానాడులోనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించి కీలకమైన పార్టీ బాధ్యతలను అప్పగించాలని పార్టీ కింది స్థాయి కార్యకర్తల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు మినీ మహానాడులో చర్చించారని, అదే విజ్ఞప్తిని పార్టీ అధినాయకత్వానికి చాలా బలంగా కన్వే చేశారని కూడా నిన్న మనం చర్చించాం. అందుకు సంబంధించి లోకేష్ పార్టీలో అన్ని వర్గాలతో అన్ని స్థాయిల నాయకులతో ఆయనకి ఆ మేరకు సంబంధాలు ఇప్పటికే ఏర్పరచుకున్నారు. సమర్థవంతంగా బాధ్యతల్ని నిర్వర్తించగలరు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర విభజన అప్పుడే జరగడం, కొత్త రాష్ట్రం ఏర్పడడం, రాజధాని కూడా లేని రాష్ట్రం కావడం, పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టడం వల్ల పార్టీ మీద పట్టు కోల్పోవడము, దృష్టి పెట్టకపోవడము, కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురవడం, ఈ అన్ని కారణాల వల్ల 19లో ఘోరమైన దెబ్బ తినాల్సి వచ్చింది అనే ఒక విశ్లేషణ జరిగిందని చూసాం మనం. అప్పటి నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ నిజానికి అలాంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ 2014 కంటే ముందు కంటే కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ 5 ఏళ్ల వల్ల దాదాపు 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. సో అలాంటి ఆంధ్రప్రదేశ్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఎంత శ్రమించారో, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత దృష్టి పెట్టారో అంతకు 10 రెట్లు దృష్టి పెట్టాల్సిన అవసరం, అంతకు 10 రెట్లు కష్టపడాల్సిన అవసరం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సైబరాబాద్ కోసము, ఇటువంటి వీటి కోసం, ఐటీ కోసం, ఇటువంటి వాటి కోసం ఎలా కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన మీద పడింది. సో ఈ పరిస్థితుల్లో పార్టీ మీద పట్టు కోల్పోకుండా, కార్యకర్తలు పార్టీకి దూరం అవ్వకుండా, కార్యకర్తల్లో ఎలాంటి నిరాశ నిస్పృహలు రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక నాయకుడు మళ్ళొకరు పార్టీ బాధ్యతను పూర్తిగా చూసేలాగా ఉండాలి అనే ఆలోచనతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నారా లోకేష్ను కూర్చోబెట్టాలనేది పార్టీలో చర్చ జరిగింది. గడిచిన నెల రోజులుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఆ మేరకు నిన్న మనం చర్చ చేసాం. అది ఆల్మోస్ట్ ఖరారు అయ్యిందనే నిన్న మనం అనుకున్నాం. ఇప్పుడున్న సమాచారం మేరకు రేపు అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. ఇవాళ దానికి సంబంధించిన కమిటీ కూడా వేశారు, ఎన్నికల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. రేపు అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రేపు ప్రకటిస్తారనేది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. సో ప్రకటన రేపు వస్తుంది అనే ఒక అంశం ఒక పక్కన అయితే, అనధికారికంగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో కొన్ని నిర్ణయాలని తీసుకోవడం, కొన్ని హెచ్చరికలు పంపడం జరిగిపోతూనే ఉంది. అభివృద్ధి పరంగా కానీ, కార్యకర్తలకు సంబంధించి కానీ ఆయన ఇవాళ చేసిన ప్రసంగం చాలా కీలకంగా కనపడింది. 6 సూత్రాల పథకం, అందులో రైతులకి, మహిళలకి, ఇంకా అన్ని వర్గాలకి కీలకమైన ప్రాధాన్యం ఇస్తూనే కార్యకర్తలకి చాలా ప్రాధాన్యం ఇస్తూ ఆయన మాట్లాడిన తీరు, కార్యకర్తే అధినేత అనే ఒక 6వ కీలకమైన సూత్రాన్ని ఆయన ప్రతిపాదించారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డికి చాలా స్ట్రైట్ అటాక్ స్టార్ట్ చేసినట్టే కనబడుతుంది లోకేష్. ఇప్పటి వరకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేశానో, జగన్మోహన్ రెడ్డి కొంత అటువైపు నుంచి ఏదైనా యాక్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యేవారు, లోకేష్ రియాక్ట్ అయ్యేవారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏదన్నా ఒక రాంగ్ రాంగ్ ఆరోపణ అలాంటివి వస్తే లోకేష్ రియాక్ట్ అయ్యేవారు. కానీ ఇవాళ స్ట్రైట్ అవే జగన్కి ఒక వార్నింగ్స్ తరహాలో వెళ్ళిపోయింది. వైజాగ్లో ఉర్సా అనే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చేసిన ఆరోపణ ఏంటంటే, ఉర్సా అనే కంపెనీకి 99 పైసలకే భూమిని రాసి ఇచ్చేశారు. ఇడ్లీ కాఫీ కూడా రాదు 99 పైసలకి, అలా రాసి ఇచ్చేశాడు లోకేష్ ఫ్రెండ్ అతను అని చెప్పి ఒక స్వీపింగ్ కామెంట్ తన ద్వారా తను చేయడంతో పాటు తన పార్టీ నాయకులతో కూడా చేయించాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డికి లోకేష్ స్ట్రైట్ సవాల్. నేను ఇది ఎందుకు నేను గట్టిగా టేకప్ చేస్తున్నానంటే, ఇవాళ స్ట్రైట్ సవాల్ చేశారు. ఉర్సా కంపెనీకి ఎకరం 99 పైసలు కనుక మేము భూమిని కేటాయించామని, భూమిని ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా, మంత్రి పదవి.
ఎందుకంటే అది ఐటీ కంపెనీ కాబట్టి ఐటీ కంపెనీకి 99 పైసలకి నేను భూమిని ఇచ్చాం మా ప్రభుత్వం అని చెప్పి అంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా అని లోకేష్ సవాల్ చేశారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఒక అంశం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 99 పైసలకి ఇచ్చారు. అది టాప్ 100 ఐటీ కంపెనీల్లో ఎవరు వచ్చినా ఇలాగే చేస్తామనేది కూటమి ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయం. టీసీఎస్ టాప్ 10లో ఉంటుంది, టాప్ 100 కాదు. కాబట్టి దానికి ఇవ్వడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కంపెనీలు రావాలి, ఏ స్టేట్కైనా రావాలి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, ఏ స్టేట్కైనా రావాలి. ఆ మేరకు కంపెనీలని రాష్ట్ర ప్రభుత్వాలు పిలుస్తాయి. కానీ ఇక్కడ ఉర్సా అనే కంపెనీకి 99 పైసలకు ఇచ్చారు అనే ఆరోపణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారో దానికి లోకేష్ ఇచ్చిన తీవ్రమైన ప్రతిస్పందన, తీవ్రమైన సవాల్ ఇది. నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తానని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. నిరూపించలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఎందుకంటే వరుసగా ఆరోపణ చేస్తున్నారు. ఆయన కరపత్రంలో తెగరాపించుకుంటున్నారు దాని మీద 99 పైసలు 99 పైసలు అని. అది ఆ భూమి 2 విభాగాలుగా ఉంది. ఒక విభాగం అందులో ఎకరం ₹1,00,00,000 చొప్పున, మిగతాది ఎకరం 50 లక్షల చొప్పున ఇచ్చామని ప్రభుత్వం చెప్తోంది, తీసుకున్న కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అయినా వినకుండా బుర్ర జల్లడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి లోకేష్ విసిన సవాల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇక ఆ క్రెడిబిలిటీ ఉందా ఇప్పుడంటే లేదు, కానీ అవమానం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా తప్పైందని ఒప్పుకోవాలి, మా ఆరోపణల్లో నిరాధారమైనవని కూడా చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. లోకేష్ జగన్ తీరు దొంగ అన్నట్టుగా ఉంది అనేది దిస్ ఈజ్ ఫ్యాక్ట్. గడిచిన ఆయన హయాంలో 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు ఆయన. భూముల దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, లిక్కర్ స్కామ్ ఇవన్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు దొంగ నడిచినట్టుందనేది లోకేష్ చేసిన ఆరోపణ. అయితే అక్కడ పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయని కొంత వివరణ కూడా, అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు లోకేష్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి, ఎలాంటి పరిశ్రమలు పారిపోయాయి, వీళ్ళు పారిపోయేలాగా బెదిరించారు వీళ్ళు, ఇవన్నీ చెప్పారు. చెబుతూ లిక్కర్ స్కామ్కు సంబంధించి దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది అనే మాట చాలా స్పష్టంగా లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొలిక్కొచ్చింది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ అంతర్యుద్ధం కూడా మొదలైంది. బయటికి వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డిని ఏదో దోషిగా చూపించే ప్రయత్నం వైసీపీ నేతలు చూపిస్తుంటే విజయసాయి రెడ్డి కూడా ఇవాళ కౌంటర్ కూడా స్టార్ట్ చేశారు. నేను నా మానాన నేను నా పని నేను చేసుకుంటున్నా, నన్ను కెలికితే మీరే రోడ్డున పడతారు. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్న నంబర్ 2 స్థాయిలో ఉన్న కొంతమంది వ్యక్తులు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయి రెడ్డి వాళ్ళ ప్రతిస్పందించారు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు అనే ఒక చర్చ జరుగుతున్న టైంలో లోకేష్ చాలా పారదర్శకంగా జరుగుతోంది లిక్కర్ స్కామ్లో దర్యాప్తు అని అనడాన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. రేపు జరగబోయే పరిణామాలన్నీ కూడా పారదర్శకంగా జరిగిన దర్యాప్తులో భాగమే తప్ప ఎలాంటి కక్ష సాధింపు కాదు అని చెప్పే ప్రయత్నమే లోకేష్ చేసిన ఈ స్టేట్మెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం మాట్లాడుతున్నాడు కాబట్టి బాబు అలాంటిది ఏం లేదు, పారదర్శకంగా జరుగుతోంది అని చెప్పడమే ఈ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇక ఇంకోటి, మొన్న మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పేరుతో ఆయన ప్రెస్ని పిలిచడం లేదో కానీ ప్రెస్ మీట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆ గిత్వానీనో ఆ కేసు ఒకటి పట్టుకొచ్చి బ్రహ్మాండంగా వచ్చే జిందాలు కూడా రాకుండా చేశారనే ఒక పదం వాడాడు. జిందాలు కూడా రాకుండా చేశారు అనే ఒక పదం వాడాడు. మరో 15 రోజుల్లో కడపలో జిందాల్ కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించబోతోంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనుల్ని జిందాల్ కంపెనీ మరో 15 రోజుల్లో ప్రారంభించబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జత్వానీ కేసులో అది చేశారు ఇది చేశారు బెదిరించారు అని మీరు జిందాల్ని వెంపులోకి లాగే ప్రయత్నం మీరు చేశారు, వాళ్ళు కాదు.
జిందాల్కి జత్వానీ కేసుకి ఏదో సంబంధం ఉందన్నట్టుగా మీరు మాట్లాడి జిందాల్ని తీసుకొచ్చారు బయటికి. కానీ జిందల్ కంపెనీ కడపలో మరో 15 రోజుల్లో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ప్రారంభించబోతోందని లోకేష్ ప్రకటించారు. సో దీనికి సంబంధించి లోకేష్ ఇటువంటి అంశాలు చాలా మాట్లాడారు. ఆయన ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎలా అయితే మాట్లాడతారో ఆ స్థాయిలోనే మాట్లాడిన మాటల్ని చూస్తే మనం ఎలా విశ్లేషించుకోవచ్చు, లోకేష్ ఆల్రెడీ పగ్గాలు తీసేసుకున్నట్టే భావించాలి. మహానాడు జరుగుతున్న మొదటి రోజు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అనేది ఒక పాయింట్ అయితే తెలుగుదేశం పార్టీలో. ఆ మేరకు పార్టీ మినీ మహానాడు గడిచిన 15 రోజులుగా జిల్లాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో పార్టీ శాఖలు కానీ కొన్ని దేశాల్లో ఉన్న పార్టీ శాఖలు కానీ మినీ మహాల్ నిర్వహించాయి. అక్కడక్కడ ప్రతి చోట కూడా కార్యకర్తలు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు చాలా బలంగా ఈ మహానాడులోనే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించాలని కోరుకున్నారు. ఆ మేరకు నిన్న మనం డిబేట్ కూడా చేశాం. అయితే అది జరుగుతున్న టైంలోనే ఇవాళ లోకేష్ చెప్పిన మాటలు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన కొన్ని హెచ్చరికలు కానీ చూస్తే ఆల్రెడీ రంగంలోకి దిగినట్టే కనపడుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా లోకేష్ రాజకీయం ఉండబోతోంది అనేది చాలా క్లియర్గా మనకు కనబడుతోంది. ఒకవైపు పార్టీని నడిపిస్తూనే కార్యకర్తలను నడిపిస్తూనే జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా లోకేష్ వ్యూహం ఉండబోతుంది అనేది మనకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. దీని మీద మనం చర్చను చూద్దాం. చర్చలో మనతో బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు ఉన్నారు. మరి కాసేపట్లో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బాలకోటే గారు నమస్తే అండి. బాలకోటే గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ రంగంలోకి దిగినట్టే అనుకోవచ్చా? ఈ స్టేట్మెంట్స్, ఈ హెచ్చరికలు ఇవి చూస్తూ ఉంటే. నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారాలు. నమస్కారం. ఈ మహానాడు పర్వదిన సందర్భంగా, మహానాడు కార్యక్రమం సందర్భంగా ఒక 3 అంశాలు వెంకటకృష్ణ గారు. ఒకటి, ఏ దేవదేవుని పుణ్య ముహూర్తంలో నిష్కలంక మనస్తత్వంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవంతో రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం శ్రీకారం చుట్టారని నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలమే అమోఘం. ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ 44 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ ఒత్తిడులను, ఎన్నో యుద్ధాలని ఓడి గెలుస్తూ ఇంతకాలం నిలబడిందంటేనే నాకు తెలిసి ఆ రామారావు గారికే చేతులెత్తి మొక్కాలి. రెండో అంశం, ఓటమి గెలుపు ఎంత సహజమో తెలుగుదేశం పార్టీకి, ఓడినా గెలిచినా కూడా మహానాడులు గెలుపుకోవడం కూడా అంతే సహజం. ఈ రోజు తెలుగుదేశం పార్టీల కార్యకర్తలందరూ కూడా చాలా మనోధైర్యంతో, దిగ్విలాసంతో, సంతోషకరంగా ఒక కుటుంబంలో జరుగుతున్న పండుగలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకుల పరిస్థితి మనం చూసాం. వాళ్ళ వేదనని కళ్ళారా చూసి మనం అంటే భువనేశ్వరదేవి గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క దుఃఖించిన తీరు కానీ, ఆయన అరెస్ట్ కానీ, లోకేష్ గారి పడ్డ శ్రమ కానీ, నాయకుల పడ్డ తీరు, అంటే ఆ వేదనాభరితమైన దానిలో నుంచి వెరసి యుద్ధం చేసి ఎన్నికల్లో కలిసి పండుగ వాతావరణంలోకి వచ్చారు. మూడోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్ గారు. మీరు ఆ వేదికలో చూడండి, లోకేష్ గారిలో కొత్త మొహం కనిపిస్తా ఉంది, కొత్త ఆలింగనం కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్తున్నాడు, దగ్గరకు తీసుకుంటున్నాడు, పెద్దల దగ్గర పోతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తంగా కడప జరుగుతున్న మహానాడు అంశమంతా భావి భవిష్యత్తు లోకేష్ తెలుగుదేశం పార్టీకి. రేపు సాయంత్రం కల్లా ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారు ఎంత టార్గెట్ ఇస్తాడు, ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాన్ని పక్కన పెడితే ఈ రాజకీయ పార్టీని ఎలా నడిపిస్తాడు? రామారావు గారి లాగా నడిపిస్తాడా? చంద్రబాబు నాయుడు గారి లాగా నడిపిస్తాడా? ఎందుకంటే భవిష్యత్ ఆయనది.
నిజానికి మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి పార్టీ శ్రేణులు కూడా లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుంది కాబట్టి అది తప్పు కూడా కాదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ బరువు బాధ్యతలు ముయ్యాల్సిన ధర్మం బాధ్యత లోకేష్ గారికి ఉంది. నేను అనేది ఏంటంటే మామూలుగా మంత్రిగా పనిచేయటం వేరు, ఎమ్మెల్యేగా పనిచేయటం వేరు, లేదా కార్యదర్శిగా పనిచేయటం వేరు, మొత్తం బాధ్యతలు మోయటం వేరు. మనం పక్కనే తెలుగు రాష్ట్రం చూస్తున్నాం కేటీఆర్ గారి పరిస్థితి. అంటే ఆ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని కాదు, అంటే చాలా గురుతరమైన బాధ్యత. మరి ఆ పరిస్థితిలోకి వెళ్తున్నాడు అంటే 3 తరాలు మారి, రామారావు గారి తరము, చంద్రబాబు నాయుడు గారి తరం మారి యువకుడైన లోకేష్ గారి చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంటే తెలుగు ప్రజల భవిష్యత్తు. ఎలా భారం మోస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న మహానాడు కార్యక్రమం అంతా కూడా లోకేష్ గారికి పట్టాభిషేకం కోసం చేస్తున్నారు అన్న వాతావరణమే అక్కడ కనిపిస్తుంది. నేను దాదాపు 8 మంది కడప నాయకులతోనే మాట్లాడాను. అక్కడ పండుగ వాతావరణం కానీ ఆ లోకేష్ గారు అంటే మాట్లాడిన ప్రతి ఉపన్యాసకుడు లోకేష్ గారి మాటలు లేకుండా ఉపన్యాసం లేదండి. ఆఖరికి ప్రాంతీయ పార్టీలు కామనే కదా. లేదు సార్, గత మహానాడు సభలకి ఈ మహానాడు సభలకి చాలా తేడా ఉంది. వాస్తవం లోకేష్ గారి అది వాస్తవం. ఈ మహానాడు పార్టీ భవిష్యత్తు లోకేష్ ఈ 2 ప్రధానమైన కేంద్రాలుగా ఈ మహానాడు జరుగుతోంది. సో ఇంకో మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, నేను ఎందుకు చిన్న పాజ్ ఇచ్చానంటే ఏదో కేసీఆర్ గారి బ్రేకింగ్ అనేది వస్తే చూశాను. అది కమిషన్ విచారణకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. అది వేరు, అది ఆ కేసుకు సంబంధించి వేరు. ఒక్క నిమిషం బాలకోటే గారు, ఒక్క మాట చెప్తా. ఆఖరికి మహాసభల్లో చంద్రబాబు నాయుడు గారిది చిన్న బొమ్మ, లోకేష్ గారిది పెద్ద బొమ్మ. ఈ తీరుగా మహాసభలు జరుగుతుంది. లోకేష్ గారికి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఓకే, అది వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇక ఉంటుంది. భవిష్యత్తు లీడర్ ఆయనేలే, అందులో సందేహం ఏముంది. కానీ రైట్, రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. రవిచంద్ర గారు, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అనేది డిసైడెడ్ కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఆల్రెడీ అయిపోయారు అనే ఒక ఇది కనబడుతోంది కదా. నమస్కారం. మీకు బాలకోటి గారికి, అలాగే జాయిన్ అవబోతున్న పట్టాభిరామ్ గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. ఒక పండగ వాతావరణం. మార్చి 28 అంటే మహానాడు మే 28 అంటే మహానాడు అనే సంబరంతో పాటు ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా జరిగే ఈ పండగ వాతావరణం టీడీపీ పార్టీ యొక్క పండగ. పార్టీ పండగ ప్రతి సంవత్సరం వస్తుంది అనేది ఒక గొప్ప అవకాశం ప్రతి కార్యకర్తకు కూడా. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు ఒక నిబద్ధతతో ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరం, మహానాడు అనేది అధికారంలో ఉన్నా లేకపోయినా కోవిడ్ రోజుల్లో కూడా ఆన్లైన్ లో కూడా జూమ్ లో కూడా మహానాడుకు సంబంధించి కార్యక్రమాలు నిర్వర్తించారు. దేశంలో ఇంత చేసిన పార్టీ లేదేమో. అంటే పార్టీ అనే ప్లాట్ఫామ్ తోనే అధికారం వస్తుంది. అధికారం వచ్చినాక పార్టీని పెంచుకోవాలి, పార్టీని గౌరవించుకోవాలి, పార్టీ ఆఫీస్కి అధినాయకుడు రావాలి అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు ప్రతి కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షణ జరిపారు. ఎక్కడన్నా లోపాలు ఉంటే సరిదిద్దడం, లేకపోతే ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్ని గమనించుకోవడం, ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో పాటు చాలా తెలివిగా పార్టీని హ్యాండిల్ చేసిన తీరు మనం చూస్తే, ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే స్వయంగా తనే పిలిచి, ఎక్కడ ఏదున్నా కూడా ఇద్దరు వైరుధ్యమైన భావాలు ఉన్న నాయకులను కూడా కలిపి కూర్చోబెట్టిన సంఘటనలు అనేక నియోజకవర్గాలు. దాంతోపాటు ఏ గౌరవాన్ని ఫ్యాక్షన్ కుటుంబాలను కలిపిన మనం జమ్మలమడుగే తీసుకోవచ్చు, కర్నూలు తీసుకోవచ్చు, డోన్ గాని అనేక దగ్గరలో. సో ఇవన్నీ కూడా ఒక నాయకత్వ పటిమ ఏదైతే ఉండడంతో పాటు ఆయనకి ఆ దీక్ష. అంటే రాజకీయం అంటే ఆట విడుపు కాదు, రాజకీయం అంటే కాలక్షేపం కాదు, రాజకీయం అంటే రాజకీయాన్ని రాజకీయంగానే రాజ్యాధికారి కోసం నిబద్ధతతో చేయాలి. ఆ రాజ్యాధికారం సిద్ధించిన రోజు పార్టీని గౌరవించుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ ఆలోచనతో ముందుకెళ్లబట్టే 4వ సారి ముఖ్యమంత్రి కాగలిగారు. 4 సార్లు ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కాల.
సో ఇట్ ఈస్ ఎ రికార్డ్. అవును. దాంతోపాటు అటు దేశంలో బీజేపీ అధికారంలోకి ఏ రాష్ట్రంలో వచ్చినా పార్టీ హెడ్ క్వార్టర్స్ కి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఇలాగా మెయిన్ రాజ్నాథ్ సింగ్ గారు, గడ్కరీ గారు అందరూ వచ్చేస్తారు. అవును. సాయంత్రం కార్యకర్తలతో సంబరాలు, స్వీట్లు, గులాబీ పూలు చల్లుకోవడం జరుగుతాయి. అంతా ఒక పండుగ వాతావరణం. అదే వాతావరణాన్ని నేను తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నా. మరి ఈ మధ్య కాలంలో జనసేన కూడా ఆవిర్భావ సభ బాగా జరిపింది. కానీ దేనికైనా కూడా ఒక తలమానికంగా తెలుగుదేశం పార్టీ జరిపే ఈ సభలు కార్యకర్తకు పండగని ఎందుకన్నానంటే, ప్రతి కార్యకర్తకి ఒక ఐడి కార్డు, ఆ ఐడి కార్డుకి ఒక బార్ కోడ్. ఏదైనా సమావేశానికి పోయినా, ఎక్కడైనా నియోజకవర్గంలో తిరిగిన, ఇదిగో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాబట్టి నన్ను తక్కువ చేసి చూడొద్దు అనే విధంగా దానికి ఒక బార్ కోడ్, ఆ బార్ కోడ్ స్కాన్ చేయగానే అతని రికార్డ్ అంతా, బయోడేటా అంతా వచ్చేస్తుంది. దాంతోపాటు ఎక్కడైనా ఎంట్రీ కార్యకర్తను అనుమతించినప్పుడు అతను ఎక్కడ, ఏ నియోజకవర్గం, అతని సెల్ నంబర్ ఏంది, అతను ఈమెయిల్ ఐడి ఏంది, అతని డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, బ్లడ్ గ్రూప్ ఏంది, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ తో సహా మెన్షన్ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ కూడా ఉంది, నేను గమనించాను. సో ఇన్సూరెన్స్ పాలసీ నంబర్స్ తో సహా ప్రతి కార్యకర్తని కాపాడుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధానం బీజేపీలో కూడా ఉంది. మరి ముఖ్యంగా నేననేది, ఇంత నిబద్ధతతో పనిచేస్తున్న ఈ పార్టీని తట్టుకోవడం చేతగాక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు పూర్తి అర్హతలతో తనను మౌల్డ్ చేసుకుని, తను అప్గ్రేడ్ చేసుకొని, ఏదైతే బాగా ట్రైనప్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్డ్ లీడర్గా ఈరోజు నారా లోకేష్ ఏదైతే పార్టీ పగ్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపట్టడం అనేది జరుగుతుందో, ఖచ్చితంగా ముందుగా శుభాకాంక్షలు మా వైపు నుంచి, బీజేపీ నుంచి. ముఖ్యంగా ఏంటంటే రేపు వస్తుందేమో, అయినా సరే డిసైడ్ అయిపోయింది. అలాంటిది ఉంటే ముందుగా నా శుభాకాంక్షలు, అడ్వాన్స్ ఇది చెప్తారు కదా, అట్లా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేననేది ఏంటంటే, ఈ స్థాయిలో పార్టీని గౌరవించుకోకుండా ఒక్కసారి అధికారంగా రాగానే పార్టీని మర్చిపోయి పవర్ పాలిటిక్స్ వైపు ఎక్కడికక్కడ ఏంటి, మనకేంటి, మన వాళ్ళకేంటి, ప్రజలకేంటి, ఉందా, మన వాళ్ళు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు 10 మందికి సో క్వార్టరీ అంటారు. సో పేదలు పెత్తందారులని వాళ్ళే చెప్పారు కాబట్టి పెత్తందారులకు కాస్త ఇయ్యాలిగా. సో దాని జగన్ గురించి కదా 100% గత ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ కి ఒక్కసారి వచ్చిన పాపాన్ని పోలేదు. అంటే ఒక్కసారి తాడేపల్లి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయాన్ని టచ్ చేసిన వైనం ఇంకొకటి లేదు. ఈ రోజున రాసిస్తే గానీ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని దుస్థితి. ఆ రాసే వాళ్ళు ఏం రాస్తున్నారో ముందుగా చూసుకోకుండా వచ్చి అలా చదివిన పరిస్థితి. దాంతోపాటు ఒకరి మీద ఒకరికి వైరాలు సృష్టించి, ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ట్రైన్డ్ పర్సన్ గా, ఒక హక్కుదారుగా కార్యకర్తలందరినీ ఏదైతే పెద్ద ఎత్తున సమీకరించి, ఎన్టీఆర్ గారి వర్ధంతి జనవరి 18వ తేదీన జరిగినప్పుడు పేపర్ ప్రకటన ఏదైతే వచ్చిందో, దాంట్లో 1,05,00,000 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఏర్పడ్డారు ఉభయ రాష్ట్రాల్లో అని ఇచ్చినప్పుడు, అది ప్రతి కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచేది. ఆ రోజే నేను రిజైన్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీకి, జనవరి 18, 2025. ముఖ్యంగా సాక్షి పేపర్లో ఆ యాడ్ రావడం అనేది కేవలం డబ్బు కోసం ఏదైనా చేస్తాం అనే దానికి ఒక నిబద్ధతగా ఆ రోజు నిలిచింది. ఖచ్చితంగా కూడా విధానాల కన్నా, విమర్శల కన్నా ఈ అన్నిటినీ తట్టుకుని ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే బంపర్ మెజారిటీతో గెలిచి మళ్ళీ మంత్రిగా ఏదైతే పార్టీ పగ్గాలు కూడా చేపట్టే విధంగా అతను రూపొందించుకోవడం నారా లోకేష్ గారికి మాత్రం అభినందనలు. రైట్. ఒక్కసారి మనం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని రేపు ప్రకటించబోతున్నారా? ఇది పార్టీ మినీ మహానాడు అన్నిట్లో కూడా ఇది డెసిషన్ జరిగింది కాబట్టి, అందరూ చర్చించుకున్నారు కాబట్టి, పార్టీ నాయకత్వానికి ఈ అంశాన్ని చేరవేశారు కాబట్టి, కార్యకర్తల దగ్గర నుంచి తృతీయ ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పట్టాభి గారి లాంటి కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్లారు కాబట్టి రేపు ప్రకటించే అవకాశం ఉందా అనేది ఎంతవరకు ఒకటి. రెండోది, ఆల్రెడీ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనదైన బాణిని, తనదైన శైలిని స్టార్ట్ చేశారా, ఇవన్నీ కూడా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. 3-4 రోజులు ముందే వెళ్ళి బాగా అలసిపోయినట్టున్నారు మహానాడు ఏర్పాట్లు, పనులు వీటిలో. మాకు ప్రతి మహానాడులో ఉండేటటువంటి పని ఒత్తిడే కాబట్టి అలవాటు అయిపోయింది. ఆ పని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఎందుకంటే
మా పార్టీ కుటుంబ సభ్యుల కోసం మేము కష్టపడతా ఉన్నాం కాబట్టి ఈ కష్టంలో ఆ పెయిన్ అనేది ఉండదు కాబట్టి అందరూ హ్యాపీగా సంతోషంగా పనిచేస్తాం, ఒక పండుగలాగా చేసుకుంటాం. ఇవాళ కూడా అంతా చాలా అద్భుతంగా జరిగింది. ఏ గుడ్ బిగినింగ్ టు ఏ హిస్టారిక్ మహానాడు. రైట్. అయితే దాదాపు 15 రోజుల నుంచి జిల్లాల్లో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ శాఖలు కానీ వేరే దేశాల్లో యుఎస్ఏలో కానీ లేకపోతే యూకేలో కానీ చాలా దేశాల్లో ఉన్న పార్టీ శాఖలు నిర్వహించిన మినీ మహానాడుల్లో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనే చర్చ జరిగింది. ఆ తీర్మానాలన్నీ కూడా పార్టీ అధినేతకు చేరాయి కదా. నిన్న నేను డిబేట్ పెట్టాను, ఇది ఇక లాంఛనప్రాయమే ఆయనని ప్రకటించడం అనేది నిన్న పెట్టాను. నాకు ఇవాళ వచ్చిన సమాచారం ఏంటంటే, వినపడుతుందా వినపడుతుంది వికే గారు. యా ఇది లాంఛనప్రాయమే ప్రకటించడం అనేది ఒకటి వచ్చింది ఇవాళ. నిన్న చెప్పాము. ఇవాళ వచ్చిన సమాచారం ఏంటంటే రేపు ప్రకటిస్తారు, రేపు ఎట్లా అధ్యక్ష ఎన్నిక ఉంది కాబట్టి అది అవగానే ఈయన కూడా ప్రకటిస్తారు అనేది ఏదో విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత లోకేష్ ఆల్రెడీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసినట్టుగా కనబడుతోంది. ఏంటి దీని మీద మీ టేక్ ఏంటి? వికే గారు, లోకేష్ గారు రాజకీయంగా పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారి దాదాపు 15 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2009 ఆ 10 ప్రాంతం నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలు ఇన్వాల్వ్ అవటం, కార్యకర్తల సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లటం. ఆయన రాజకీయ ప్రస్థానమే కార్యకర్తల సంక్షేమంతో ప్రారంభమైంది. కాబట్టి గత 15 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో లోకేష్ గారి పనితీరు మనందరం కూడా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా పార్టీ క్యాడర్ గమనిస్తున్నారు. ప్రతినిత్యం అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీలో అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అనేక అంశాల మీద సూటిగా స్పందిస్తూ నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకోవటం, ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాల కాలంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువగళం పాదయాత్ర ఆయన చేసినటువంటి తీరు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని, ఎన్నో ఛాలెంజ్లను ఎదుర్కొని, ఎన్నో దాడులను ఎదుర్కొని మడమ తిప్పకుండా వెనకడుగు వేయకుండా ఆయన మరి గత అరాచకపు ప్రభుత్వం చేసినటువంటి అనేక దాష్టికాలని తట్టుకుని మరి 3000 కిలోమీటర్లకు పైబడి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహించినటువంటి యువగళం పాదయాత్ర, మనం దాని యొక్క ఆ ప్రయాణం మొత్తం కూడా మనం చూసాం. కాబట్టి ఒక ఫైటర్గా ఇవాళ లోకేష్ గారికి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఫైటర్గా ముద్రపడింది. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతారన్న ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అదేవిధంగా ఇతర పార్టీలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం కూడా లోకేష్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన రెడ్ బుక్ చూసి వాళ్ళందరూ కూడా పాయింట్లు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి అన్నీ ఉన్నాయి లోకేష్ గారిలో. కార్యకర్తల సంక్షేమం పక్కన ఇందాక రవిచంద్రారెడ్డి అన్న చెప్తా అంటే చాలా ఆనందం కలిగింది నాకంటే. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉండి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, 1 కోటి మంది సభ్యత్వాలు కానీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయటం కానీ ఇవన్నీ లోకేష్ గారు పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాత వచ్చినటువంటి మార్పులు. గతంలో ఈ ఇన్సూరెన్స్ విధానం అనేది లేదు. ఇవాళ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఆదుకునేటటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో పార్టీలో ఆయన తీసుకొచ్చారు. మరి గత కొద్ది కాలంగా 2019 నుంచి ఇంకా కూడా క్రియాశీలకంగా మారారు. అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం ఆయన అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రజా దర్బార్ ఇవాళ 4-5 గంటలు నిలబడి, గతంలో గత పాలకుడు గత ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని ఎవరన్నా దరిదాపుల్లో కూడా రానిచ్చేవాడు కాదు జగన్ రెడ్డి. కానీ వాళ్ళు లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రజా దర్బార్, ప్రజా వేదిక ఏదైతే ఉందో, కొన్ని వేల మంది ప్రతిరోజు ఆయన తెల్లవారుజామున 6:30కే లేచి ప్రజల మధ్య 4-5 గంటలు నిలబడి వాళ్ళ వినతులన్నీ కూడా స్వీకరించడం, ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని చూపటం. అదేవిధంగా అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, మొన్నే మనం చూసాం తోట చంద్రయ్య అతి కిరాతకంగా హత్య గావింపబడినటువంటి తోట చంద్రయ్య కుమారుడు ఆంజనేయులు, ఆయన వాళ్ళ కుటుంబాన్ని పిలిచి అతనికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఒక పక్కన ప్రజల బాగోగులు చూసుకోవటం, కార్యకర్తల కోసం పాటుపడటం, నాయకులందరికీ అందుబాటులో ఉండటం, మరీ ముఖ్యంగా యువ నాయకుల్ని
ఇవాళ మేము ఇంతమంది యువ నాయకులు ఇవాళ కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పాటు లోకేష్ గారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నారు, యువతకి మనం పెద్దపీట వేయాలి, న్యూ లీడర్షిప్ని డెవలప్ చేయాలి. ఇవాళ మీరు చూడండి, మహానాడు వేదిక పైన సామాన్య కార్యకర్తలు మాట్లాడారు వీకే గారు, ఇవాళ పెద్ద లీడర్లు మాట్లాడారు. కానీ వారితో అంటే సీనియర్స్, జూనియర్స్, ఫ్రెషర్స్ ఈ కాంబినేషన్ ఒక సామాన్య కార్యకర్తకు కూడా రండి మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పి లోకేష్ గారు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రాడికల్ చేంజెస్ దట్ ఆర్ బీయింగ్ బ్రాట్ బై లోకేష్ గారు. అందుకనే అన్ని జిల్లాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా ఒక కొడుకుగానే కాకుండా ఒక ప్రధాన కార్యదర్శిగా ప్రకటన వచ్చే అవకాశం కార్యదర్శిగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతలకి కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యత ఆయనకు అప్పచెప్పాలి, ఇంకా బరువైన బాధ్యతలు, బరువైన బాధ్యతలు బరువైనటువంటి బాధ్యత ఆయన మోయగలరు, మోయగల సత్తా ఆయనకు ఉంది, ఆయన ఎనర్జీ ఉంది, ఆ జోష్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇంకా బాధ్యత పెంచండి లోకేష్ బాబుకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది లోకేష్ గారికి బాధ్యత పంచడం అంటే మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి స్థానానికి సంబంధించి దాన్ని డైల్యూట్ చేయటం కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సుప్రీం లీడర్గా, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ అనేక రకాలైనటువంటి బాధ్యతలు పక్కన అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెడుతూ వ్యవస్థలన్నింటినీ సరి చేసుకుంటూ వస్తూ అటు నేను అదే అంటున్నా పటాన్ గారు, రేపు ఎంతవరకు ఛాన్స్ ఉంది, ఈ మహానాడులో ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది నా పాయింట్. మేమందరం అయితే ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాం వీకే గారు, రేపు అటువంటి ప్రకటన ఉండాలి అన్నది మా అందరి ఆశ. అది తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఉండాలనే కోరిక అయితే ఆశపడుతున్నారనే కోరిక మీ అందరికీ ఉంది, ఉండొచ్చు అనే అందరిలో బలంగా ఉంది. అనేక జిల్లాల నుంచి తీర్మానాలు కూడా చేసి పంపించాం. మేము బలంగా కోరుకుంటున్నాం, మా అందరి అభిలాష నెరవేరుతుందని ఆశపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దాం. ఒక్క నిమిషం పటాబ్ గారు, ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మహానాడుకు సంబంధించి పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, ఎక్స్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడే మనకి బ్రేకింగ్ వస్తోంది. ఆయన ట్వీట్ చేశారు, ఎక్స్లో ట్వీట్ చేశారు, మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక. మహానాడు ఈ పదం విన్నా చదివినా వెంటనే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీయే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నోట్ దిస్ లైన్. మామూలుగా అయితే పార్టీ అధ్యక్షుడికి పార్టీకి శుభాకాంక్షలు చెప్తారు. ఇక్కడ చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అని చెప్పి స్పెషల్ గా కోట్ చేశారు. దాన్ని బట్టి మనం కొంత ఇది చేసుకోవచ్చు. తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులు గారులకు శుభాభినందనాలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ 3 రోజుల వేడుకలో చర్చించనున్న 6 అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్త అధినేత, యువగళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, అధ్యక్షులు జనసేన. సో ఇది పవన్ కళ్యాణ్ మహానాడు సందర్భంగా, మహానాడు వేదికగా అక్కడికి వచ్చిన అందరికీ, తెలుగుదేశం పార్టీ మొత్తానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన అభిప్రాయాన్ని, మహానాడు అంటేనే తెలుగుదేశం అంటూ చెప్పిన అభిప్రాయానికి సంబంధించిన ట్వీట్లో కామెంట్స్. రైట్ పటాబ్ గారు,
పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ పట్ల మీ స్పందన? హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు ఎప్పటికప్పుడు కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తాం. అంటే లోకేష్ గారు కూడా ఎప్పుడు పవన్ అన్నానే పిలుస్తారు, ఒక అన్నగా భావిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని, ఆ ప్రేమని ప్రతినిత్యం కూడా ఆయన ఎప్పుడు మాట్లాడినా మా పవన్ అన్న అని అంటారు. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లా కూడా అన్నానే సంబోధిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఒక గురువుగా, ఒక ఎన్డీఏ కుటుంబ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గౌరవించేటటువంటి తీరు. ఆయన అనేక సందర్భాల్లో అనేక విషయాలు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఆయన సారథ్యంలో పనిచేయడం అనేది నాకు చాలా అదృష్టం. ఇంకో 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడటం, లోకేష్ గారు పవన్ అన్న పైన చూపించినటువంటి ప్రేమ, ఇదంతా ఇప్పుడు చాలా అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు, ఇందాక రవిచంద్రారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఆయన కూడా చాలా గొప్పగా మా పార్టీ గురించి మాట్లాడారు, వ్యవస్థ గురించి మాట్లాడారు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ ప్రేమ, ఆ మర్యాద 3 పార్టీలు కలిసిపోయినటువంటి తీరు, ఇది నిజంగా కూడా ప్రజలు కూడా చాలా హర్షిస్తారండి. కూటమి అంటే ఒక్కొక్కసారి కూటమిలో పార్టీలో ఒక కూటమిగా ఏర్పడిన చాలా రకాలైనటువంటి కొన్ని అలయన్స్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని లొక్కలు, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్, కొన్ని పట్టు విడుపులు అన్నీ చాలా అలయన్స్లో చూస్తాం. కానీ మన అదృష్టం ఇవాళ మన రాష్ట్రంలో మట్టుకు 3 పార్టీలు చక్కగా అసలు మంచి సమన్వయంతో ఒకరి పట్ల ఒక ప్రేమ, అభిమానం చూపిస్తూ మన ప్రధానమంత్రి గారు చూడండి, ఢిల్లీ పిలిచి లోకేష్ గారిని ఎంత ప్రేమగా కుటుంబ సభ్యులందరినీ పిలిచి 2 గంటల పాటు లోకేష్ గారితో, బ్రహ్మణి గారితో, దేవాంశ్ బాబుతో ఎంత ప్రేమగా నరేంద్ర మోడీ గారు 2 గంటల పాటు వాళ్ళందరితో మాట్లాడటం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ట్వీట్ పెట్టడం, ఇవన్నీ కూడా నిజంగా కూడా ప్రజలు కోరుకున్నది ఇదే అండి. ఒక 10 కాలాల పాటు ఈ 3 పార్టీలు ఇదే విధంగా కలిసి ఉండాలి. ఈ 3 పార్టీలు కలిసి ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో చూసినటువంటి విధ్వంసం నుంచి కాపాడగలిగినటువంటి నాయకులు ఈ ముగ్గురు నాయకులు 3 పార్టీలు అని చెప్పి ప్రజలు ఎప్పుడు కూడా అదే ఆశిస్తారు. ఇవాళ అందరూ కూడా ఆనందపడి ఉంటారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు. టీడీపీలో పార్టీలో ఉన్నటువంటి కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఇవాళ మీరు ఇచ్చినటువంటి మెసేజ్ నిజంగా మా గుండెలకు హత్తుకుంది. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రకంగా ఇదే సహృద్భావ వాతావరణంలో మనం కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి మంచి చేద్దాం, ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేరుద్దాం అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ ఈ డిస్కషన్ ఆల్రెడీ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు అనేది నిన్న డిబేటు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో రేపు వచ్చే అవకాశం ఉంది అనేది అది ఒక అంశము. పట్టాభి గారు డైరెక్ట్గా చెప్పకపోయినా వస్తుందనే ఒక ఆశని, ఆయన ఆకాంక్షని వ్యక్తం చేశారు. సో వస్తుందనే అనుకుందాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డిబేట్కి పెట్టిన హెడ్డింగ్ తగ్గట్టుగా వన్ సైజ్ స్టెప్ ఇన్ అని వాళ్ళ మామగారు, లోకేష్ గారి మామగారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. దాని తగ్గట్టే ఆయన జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఇచ్చిన హెచ్చరికలు మామూలుగా లేవు. ఉర్సా కంపెనీకి ఎకరం 99 పైసలకు ఇచ్చామని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. ఇండైరెక్ట్గా నిరూపించలేకపోతే నువ్వు చేస్తావా అని అడగడమే. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడు దీని మీద అనేది ఒకటి. తర్వాత లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది అని అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రేపు మాపు అరెస్టు తప్పదు లిక్కర్ స్కామ్లో అని అందరూ అనుకుంటున్న టైంలో ఈయన పారదర్శకంగా జరుగుతోంది అని చెప్పడము, రేపు జరగబోయేదానికి కక్ష సాధింపులు ఉండవు, ఇదంతా నువ్వు చేసిన పాపాల పుణ్యమే అని చెప్పే ఒక ఇది కనపడుతోంది. అలాగే గిత్వానియో తీసుకొచ్చి జిందాలను కూడా భయపెట్టి వెళ్ళిపోయేలాగా చేశారు వీళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ప్రెస్ మీట్లో అన్నాడు. కానీ లోకేష్ చాలా స్పష్టంగా 15 రోజుల్లో కడపలో జిందాల్ స్టీల్స్ పనులు ప్రారంభం కాబోతున్నాయని ఇలాంటి హెచ్చరికలు, వార్నింగ్లు జగన్మోహన్ రెడ్డికి చేశారు. సో ఆ వన్ సైజ్ స్టెప్ ఇన్ అనేది మనం లోకేష్ ఇవాళ ఇచ్చిన హెచ్చరికల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశం మీద ముందుగా రవిచంద్రారెడ్డి గారు, నేను చెప్పాను కదా లోకేష్ చెప్పిన ఒకటి, వైజాగ్లో భూముల కేటాయింపు మీద జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నేతలు మాట్లాడుతున్న దానికి విసిరిన సవాల్ కానీ,
లేకపోతే జత్వానీ పేరు జిందాల్ని భయపెట్టి ఎలగొట్టారనే జగన్ చేసిన ఆరోపణ మీద కానీ, లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకం కానీ, ఇటువంటి హెచ్చరికల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? గతంలో పరిపాలించిన వైసీపీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల గురించి వస్తున్న స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములకి సంబంధించి ఇదే నిబద్ధత కనపరచాలి. ఆ రోజుల్లో ఆ స్కాములు జరుగున్నట్టయితే, ఆ రోజుల్లో ఉన్న ఆ స్కాములకు సంబంధించి ఏదైనా ఆధారాలతో మీరు ప్రూవ్ చేసినట్టయితే ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాలి. ఆ స్కాముల్లో ఏ స్కామ్ నిజమని తేలినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు రావాలి. లేదా గతంలో ఆ శాఖలకి ప్రతినిధులుగా ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఆ సవాల్ని యాక్సెప్ట్ చేయాలి. అసలు భూములకు సంబంధించి అంటే ముఖ్యంగా ఒక్కసారి చట్టం పరిధిలో కేసులు ఏర్పడ్డాక ఎన్ని రోజులు పారిపోయినా ఖచ్చితంగా సరెండర్ కావాల్సిందే, లేకపోతే ఎక్కడున్నా కూడా పోలీసులు వెతికి పట్టుకొస్తారు. కాబట్టి ఆ మాత్రం విఘ్నతను చూపించి ధైర్యంగా లీగల్ సహాయం తీసుకుని వాళ్లే స్వచ్ఛందంగా సరెండర్ అయ్యి విచారణకు సహకరిస్తాం, మేము ఎటువంటి తప్పు చేయలా, పారదర్శకంగా దర్యాప్తు జరపండి అని వాళ్ళు కోరాలి. అలా కాకుండా వీలైనంత కాలం తప్పించుకోవడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం ఎందుకోసం అంటే స్కాములు లేవన్న దగ్గర స్కాములు జరిగాయని ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఎవరెవరు చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఉర్సా భూముల గురించి ఏదైతే ఇడ్లీ వస్తుందో రాదో 99 పైసలకే ఎకరా కట్టబెట్టారని చెప్పినప్పుడు పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఇచ్చారో, ఎన్ని ఎకరాలు ఏ రేటుకి ఇచ్చారు, ఎన్ని ఎకరాలు 3,50,000 ఆ విధంగా మొత్తం కూడా డేటా అంతా ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ప్రెస్ మీట్ కూడా పేరు నాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు ఈ విధంగా ఇచ్చారు, సవాల్ స్వీకరించండి. ఈరోజు నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. ఆ సవాల్తో పాటు పనిలో పనిగా మీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి నేను పదే పేరు నాని గారిని డిమాండ్ చేశా. అంటే మీడియా ముఖంగా డిమాండ్ చేశా, వ్యక్తిగతంగా ఫోన్లు లేవు. కానీ నేను అనేది ఏంటంటే మీడియా ముఖంగా డిమాండ్ చేసింది లిక్కర్ స్కామ్ జరిగింది అని నేను మీడియా ప్రతి వేదికలో చెప్తున్నా. అనేకమైన క్వశ్చన్స్ అందించా. అన్నిటికీ డీబీటీ అని 2,73,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 98,000 కోట్లకు పైగా క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు? ఈ క్వశ్చన్ సమాధానం ఉందా? లేదు. అదేవిధంగా పలు క్వశ్చన్లు లిక్కర్ స్కామ్ గురించి, టాపిక్ డైవర్ట్ కాకూడదని మిగతా క్వశ్చన్లు జోలికి చాలా ఉన్నాయి. సో గత డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది, అనేక ఇంటర్వ్యూలో చెప్తున్నాం. ఈ విధంగా ప్రతి ప్రశ్నకి సమాధానం లేదు. కనీసం తిరిగి దానికి ఏ వ్యక్తి ద్వారా కూడా ఆ సమాధానాలను బహిర్గతంగా తీసుకురావట్లేదు. వీలైనంత వరకు ఆ చర్చను తప్పించుకునే ప్రయత్నం. అది క్వాడ్జీ స్కామ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, సిలికా కానీ, లేకపోతే శాండ్ కానీ, ల్యాండ్ కానీ, వేలాది ఎకరాలు, ఒకటా రెండా? సో ఆ స్కాములన్నిటి మీద కూడా సవాళ్ళను స్వీకరించాలి. ఉర్సా మీద సవాళ్ళను స్వీకరించి మరీ ముఖ్యంగా స్కాముల్లో ఏది దర్యాప్తులో నిజాయితీగా మీరు దర్యాప్తు చేయండి, మేము సహకరిస్తాం. దర్యాప్తులో మేము నిందితులమని మీరు ప్రూవ్ చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పండి. దానికి తోడు ఈ రోజున కడపగడ్డ మీద జరుగుతున్న మహానాడులో జిందాల్ ఫ్యాక్టరీ మరో 15 రోజుల్లో వచ్చి ప్రారంభోత్సవం అంటే పనులు ప్రారంభిస్తామని చెప్పడం మాత్రం స్వాగతించాల్సిన అంశం. ఆ క్రెడిట్ ఈ ప్రభుత్వం మొదలు పెట్టించి పనులు వేగవంతంగా చేస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికే చేరతాయి. అంతేకాదు ఇందాక పట్టాభి గారు మాట్లాడుతూ కోఆర్డినేషన్ గురించి చెప్పారు. కోఆర్డినేషన్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా పార్టీ అధ్యక్షులైన పురంధేశ్వర్ గారికి, సత్యకుమార్ గారు మినిస్టర్ గా ఉన్న బీజేపీ నుంచి ఉన్న మినిస్టర్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి ఒకరితో ఒకరు సమన్వయం. ఏదైతే టీం ఎన్డీఏ, ఇక్కడ టీం ఉంది, ఇక్కడ ఒక వ్యక్తి కాదు టీం ఉంది. టీం యొక్క ఆలోచనలు కంప్లీట్ గా కూడా ఒక నిర్మాణాత్మకమైన వైఖరిలో చర్చకు తీసుకున్న తర్వాత అమలు చేసుకుంటూ పోతున్నారు. ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏదైనా హామీలు అమలు చేయలేకపోతే ఆ యాంటీ ఇన్కంబెన్సీ మీద డిపెండ్ అవుదాం, మనం పార్టీ పండుగలు చేసుకోవద్దు, మన కార్యకర్తలతో పని లేదు, మనకు ఐప్యాక్ ఉంటే చాలు, కార్పొరేట్ పాలిటిక్స్ మనవి, మనం ఎవరికి అందుబాటులో ఉన్నాం, మన సలహాదారుల మీదే జీవితం గడుపుతాం, మన సలహాదారులకే పార్టీని అప్పచెప్తాం, ఆ స్క్రిప్ట్ రైటర్ల మీద డిపెండ్ అయ్యి స్క్రిప్ట్ తిప్పుతూ మాత్రమే మాట్లాడగలం. ఎంతకాలమైనా అంతకుముందు అధికారంలో రాకముందు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి పోయింది. ఎందుకంటే అధికారం అనే మొత్తం వచ్చిన తర్వాత పూర్తిగా స్క్రిప్ట్ కి అంకితమైన ఆ స్క్రిప్ట్ రాసే దుర్మార్గాల వల్ల ఏదైతే అనేక తప్పులు జరిగాయో దానికి ఎవరు నిందించాలి ఈ రోజున? రైట్. బాలకోటయ్య గారు,
మొదలు పెట్టారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాత్రలోకి ఎంటర్ అయిపోయి ఈ హెచ్చరికలు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సవాల్. నిజానికి ఇది వైజాగ్ లో ఉరుసా భూములు రూపాయికి ఇచ్చేశారు ఎకరం అనే జరుగుతున్న ఒక భయంకరమైన దుష్ప్రచారాన్ని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ, ఆయన నీలి మీడియా కానీ, ఆయన కూల్ మీడియా కానీ ఒకటే ఊదరగొట్టే ప్రచారం చేస్తున్న టైంలో లోకేష్ ఇవాళ విసిరిన సవాల్, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇక ఆయన ఎంటర్ అయిపోయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకెలా ఉండొచ్చు, దాని ప్రభావం ఇంకెలా ఉండొచ్చు, దాంతోపాటు మిగతావి. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలుగా మనం తీసుకోవచ్చుగా? జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదా? వెంకటకృష్ణ గారు, ఒక మహానాడు జరుగుతున్న ఒక ప్రధానమైన సన్నివేశంలో ఈ డిబేట్ పెడుతున్నాం. అవును, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది చూస్తున్న ప్రజలకు మాత్రం రెండు మాటలను నిజాలు చేరవేయాలి. అంటే రాజకీయ ప్రతినిధులకు కొన్ని నిబంధనలు ఉంటాయి, మీలాంటి నాలాంటి తటస్థులకు మాత్రం విషయం అర్థమవుతుంది కాబట్టి చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడు లోకేష్ గారు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో లోకేష్ గారి ముద్ర ఉంది. ఆయనే చెప్పాడు 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్త వారు ఉన్నారని. 17 మంది మంత్రులు కూడా లోకేష్ గారి యొక్క పాలముద్రలు ఉన్నాయి. ఇది యథార్థం, నేను స్వయంగా చూస్తున్నది. రెండోది, ఒరిస్సా భూముల్లో 99 పైసలకి ఎకరం ఇస్తున్నారు. అలా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి మంత్రి పదవి రాజీనామా చేస్తానని లోకేష్ గారు చెప్పారు. జగన్ గారు ఆ సవాలు స్వీకరించమని చెప్పి మీరు అడుగుతున్నారు. ఆయన స్వీకరించడం మరి ఇచ్చారా? ఇవ్వలేదా? ఎవరు చెప్తారు పంచాయతీ? నేను ఒక మాట అంటున్నా, నిజంగా 99 రూపాయలకి ఇచ్చారా లేదా నేను ఒక నిర్ణీత కమిటీని ఆహ్వానించాను. పైసలు 99 పైసలకి నిర్ణీత కమిటీ ఏంటి? నాకు రాజకీయ పక్షాలతో నేను ఇవ్వలేదు అని వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన 99 పైసలు చెప్తాడు, మీరే ఇవ్వలేదని చెప్తారు. ఇప్పుడు మనం చెప్తున్నాం మధ్యలో కుంభకోణం జరిగిందనని, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది ప్రేరేపిత కుట్ర కేసు, అక్రమ కేసు. ఇదే ప్రజల్లో చెప్పిస్తున్నారు. మరి పంచాయతీ అవినీతి. రెండో మాట ఏంటంటే అసలైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ప్రజలు శిక్షించేశామండి. ఇంకా లోకేష్ గారు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి? ఏం పోరాటం? ఆయన పరిపాలన చేయాలి. ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త అధ్యక్షుడిగా ప్రజలకు మరింత చేరువ, అంటే కార్యకర్తలకే కాదు ప్రజలకు చేరువైపోయి నూతన నాయకుడిగా ఆయన ఎదగాలి. అప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. మనం ఏం చెప్పాం గతంలో? అంటే అసాంఘిక శక్తుల్ని లేకుండా చేయడం కూడా ఒక బాధ్యతే కదా. అది కూడా పరిపాలన భాగమే. మరి అదే అంటున్నా, అది పరిపాలన భాగమే. చేయమనండి, దర్యాప్తు సంస్థ చేయాలని చెప్తున్నా. కాబట్టి మనం చెప్పాం, ఆలమందల చెదరిన పశువుల కాపర్ని తప్పు, సేనల చెదరిన సేననాథుడి తప్పు అని 13వ శతాబ్దపు చౌడప్ప మహాకవి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు వెనల ఉత్సాహానికి పరిపాలనకి తేడా ఉందండి. పరిపాలన పరిణతి జోడుగుర్రాలు, కవల పిల్లలు. పరిణతి అవసరం, సామాజిక న్యాయం అవసరం. ఈ రోజు 6 సూత్రాలు పెట్టారు. నేను ఎక్కువ మాట మీరు గుర్తించుకోండి. వెంకటకృష్ణ గారు ఇంకో మాట చెప్తున్నా, ఇటువంటి మహాసభలకి గతంలో సౌహార్ద ప్రతినిధులను ఆహ్వానించేవాళ్ళు, ఇతర భావసారూప్యం కలిగిన రాజకీయ ప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలను కానీ. మరి ఈ మహానాడుకి ఎందుకు ఆహ్వానించలేడు? పవన్ కళ్యాణ్ ట్వీట్ ఎందుకు చేయాలి? తన నాయకుడిని పంపించవచ్చు కదా, భారతీయ జనతా పార్టీ పంపించవచ్చు కదా, కూటమి ప్రభుత్వమే కదా ఉంది, ఒకే ప్రభుత్వం కదండి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కదండి. ఎన్టీ రామారావు గారు మహానాడు చేసేటప్పుడు వినండి ఒక్కసారి పట్టారు గారు, ఎన్టీ రామారావు గారు మహానాడు చేసేటప్పుడు తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు పిలిచేవాడు. కరుణానిధి దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వరకు ఆయన భావసారూప్యత పిలిచాడు. ఈ రోజు భావసారూప్యత కలిగిన మహానాడుకి ఎప్పుడు పిలిచి మహానాడు పిలవలేదే. మహానాడు కాదు కదా పిలిచింది, బహిరంగ సభలు లేకపోతే పార్టీలు. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ జాతీయ సభలు జరుగుతున్నప్పుడు కొంతమంది సౌహార్దం. అంటే ఇది మనం దీన్ని ఎటో తీసుకెళ్తున్నాము. అది ఆ నిబంధన లేదనుకుంటే తీసేయండి. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా ఒక మాట సార్, ఒక మాట దయచేసి మీరు అన్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నా. ఐ మే బి రాంగ్.
ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మహానాడికి వేరే పార్టీల వాళ్ళు ఎవరిని ఆహ్వానించింది లేదు. పార్టీ అప్పుడు జాతీయ స్థాయిలో కూడా, ఒక్క నిమిషం పట్టాభి గారు మీరు కూడా చెప్తారు, కానీ జాతీయ స్థాయిలో కూడా కీలకమైన పాత్ర పోషించడము, తర్వాత ఇక్కడ ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడము, అసలు కుడిపక్క బీజేపీ నాయకులు ఎడం పక్క లెఫ్ట్ నాయకులు కూర్చోబెట్టుకుని పొత్తు పెట్టుకున్న ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది కదండి. అట్లాంటివి చేశాడు ఆయన. మహానాడికి ఎవరిని పిలవలేదు. ఎవరన్నా శుభాకాంక్షలు చెప్తారు, మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, అది వేరే విషయం. అంతేగాని పిలవడాలు ఉండవు. అది ఇష్యూ కాదు నాకు తెలిసి. మీరు కంటిన్యూ చేయండి బాలకోటయ్య గారు. అలాంటి ఇప్పుడు కోట అలాంటి పరిస్థితి పిలుచుకున్నా తప్పేం లేదండి. సరే ఓకే, ఇప్పుడు మహానాడు ముఖ్యమంత్రి గారి యొక్క తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కాబట్టి బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అభినందనలు వ్యక్తం చేశారు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీలో నేను తెలుగుదేశం పార్టీగా భావించటంలా, ఈ రాష్ట్రానికి రక్షణ కోటగా భావిస్తున్నా, తెలుగు ప్రజలకి ఆత్మరక్షణగా భావిస్తున్నా. అది ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క యుద్ధాలు బహుశా భారతీయ చిత్రపటంలో యుద్ధాలు చేసిన వాళ్ళు, అలా గెలిచిన వాళ్ళు, అలా ఓడిన వాళ్ళు ఉండరు. అంత అనుభవశాలి. మొన్న కూడా ఈ విజయం గోష్ఠి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన్ని చూస్తేనే ఒక అండ తెలుగు ప్రజలకి. ఈ రోజున నూతన బాధ్యతల్లోకి లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ఆ పరిణతితో ఈ పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఒక ఉత్సాహమే కాదండి. పెద్దల్ని, సీనియర్ని, నేను ఒక మానవ వెంకటకృష్ణ గారు, అసలు ఈ పార్టీ పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ఈ రోజు మంత్రి పదవుల్లో ఉన్నారు. రామారావు గారు తెలియని వాళ్ళు కూడా రామారావు గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. రామారావు గారి పక్కన కూర్చున్న వాళ్ళు, నిమిత్త మాత్రంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమన్వయం కూడా చేసుకోగలగాలి. అంటే ఒక సూచన మనం చెయ్యాలండి, ఇది విమర్శ కాదు. ఆయన నాయకుడు అవుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను ప్రతి సూచనను కూడా దగ్గరకు తీసుకొని, ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి భావితరంలో ముందుకు రావాల్సిన అవసరం గారు విమర్శ అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక మంచి సూచనగానే తీసుకోవాలి. తప్పులు చెప్పినప్పుడు వాటిని రిసీవ్ చేసుకుని వాటిలో సరిదిద్దుకోగలిగి ఉంటే సరిదిద్దుకుంటారు. అవి అందులో నిన్న కూడా గఫూర్ గారు కొన్ని సూచనలు చేశారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఈ సందర్భంగా పనికొచ్చి ఒక మాట చెప్తాను సార్. ఒక మాట ముగించండి ప్లీజ్. నేను వార్త సభ్యతగా చేస్తున్నప్పుడు కాశీపతి గారని శ్రీకాంత్ గారని ఇద్దరు పెద్ద జర్నలిస్టులు ఉండేవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. గిరీష్ సంజయ్ అనేవాడు ఏమైనా మిమ్మల్ని తీసేసి నలుగురు పెట్టుకుంటే 4 కుర్రలు వస్తారు మీ జీతానికేనని. అప్పుడు కాశీపతి గారు అన్నాడు, ఎస్ పోలీస్ స్టేషన్ 20 మంది పోలీసులు ఉంటారండి, ఎస్ఐ ఒక్కడే ఉంటాడు, జిల్లాకి కలెక్టర్ ఒకడే ఉంటాడు, సైన్యం 1000 మంది ఉంటారు, సైన్యాధ్యక్షుడు ఒకడే ఉంటాడు. సైన్యం లేకుండా మీరు యుద్ధం నడిపించగలుగుంటే మమ్మల్ని తీసేసి కుర్రాలు పెట్టుకోండి అని అన్నాడు. చెప్పులు నోరు మూసుకోండి. అంటే పరిణతి పరిపాలనకు అవసరం అనే మాట నేను చెప్తున్నా. ఆ పరిణతిని సాధించగలగాలి. రైట్, ఓకే బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. రైట్, ఫైనల్ గా పటాభి గారు, ఇక్కడ విషయం చూస్తే ఈ హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డికి మహానాడు వేదిక నుంచి ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన ఈ హెచ్చరికల్ని, ఒకటి ఉర్సా భూములకు సంబంధించి సవాల్, నేను రాజీనామా చేస్తాను, ఇండైరెక్ట్గా నువ్వు చేస్తావనే కదా అర్థం. దానికి జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే కడపలో జిందాల్ని అదేది జత్వానీని అడ్డం పెట్టుకుని నువ్వు జిందాల్ని భయపెట్టి ఎలగొట్టారు అని అన్నారు కదా, దానికి 15 రోజుల్లో శంకుస్థాపన జరగబోతుందని, లిక్కర్ స్కామ్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని చెప్పడం, కానీ ఈ మూడింటిని ఎలా చూడాలి? వికే గారు, ముందుగా ఉర్సా భూముల విషయానికి వచ్చినట్లయితే చాలా స్పష్టంగా ఇందాక రవిచంద్రన్ అన్నట్టు నేను ప్రెస్ మీట్ పెట్టి ఎవ్రీ డాక్యుమెంట్ ప్రజలకు చూపించి ఉర్సా కంపెనీకి 99 పైసలకి భూమి ఇచ్చిన మాట పచ్చి అబద్ధం అని మేము ప్రూవ్ చేసాం ఆధారాలతో సహా. 99 పైసలకి భూమి ఇచ్చింది కేవలం టీసీఎస్కి మాత్రమే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి. దాని జీవో చూపించాం, అన్నీ చూపించాం. ఉర్సాకి మాత్రం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వివిధ కంపెనీలకి ఏ రేటుకి ఇచ్చాడో అదే రేటుకి ఇచ్చాడన్న అంశాన్ని కూడా మేము అన్ని రకాలుగా ప్రజలకి చూపించడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నాం అంటే ఛాలెంజ్ స్వీకరించాలి కదా. వాళ్ళు అదే అన్నారు సూటిగా నారా లోకేష్ గారు, ఉర్సాకి 99 పైసలకి మేము భూమి ఇచ్చినట్టు నువ్వు కనుక రుజువు చేస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారండి. స్వీకరించమని దమ్ముంటే
లేదంటే చంపలు వాయించుకుని క్షమాపణ చెప్పమనండి. నేను అబద్ధాలు చెప్పా, నేను అబద్ధాల కోరుని, ఒక అబద్ధానికి ప్యాంటు చక్కా వేస్తే అది నేనే అని ఒప్పుకోమనండి. ఇవాళ లోకేష్ గారు సవాలు స్వీకరించే దమ్ము లేకపోతే ఒప్పుకోమనండి. చంపలు వాయించుకుని అబద్ధాలు చెప్పారని చెప్పి ఒప్పుకోమనండి. లేదంటే ఆయన కూడా రాజీనామా చేయమనండి పులివెందుల శాసనసభ్యుడిగా. కాబట్టి ఇవాళ మాలో ఆ నిజాయితీ ఉంది కాబట్టే, లోకేష్ గారిలో ఆ నిబద్ధత ఉంది కాబట్టే సవాల్ చేశారు. చూస్తాం, సవాల్ స్వీకరించే ఇది లేకపోతే పచ్చి అబద్ధాలు చెప్పినట్టే చంపలు వాయించుకోమనండి. రెండోది, జిందాల్ గురించి మాట్లాడాడు. ఏదో జత్వానీ కేసు పెట్టి అసలు ఉన్న జిందాల్ని తరివేశారని. మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా జిందాల్ కంపెనీ ప్రతినిధులు వచ్చి మాట్లాడటం జరిగింది. అతి త్వరలోనే మేము కడప స్టీల్ ప్లాంట్ పనులు మేము ప్రారంభించబోతా ఉన్నాం అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని లోకేష్ గారు కూడా ఇవాళ ధృవీకరించారు. ఇవాళ ఏదో ఒక రకంగా పెట్టుబడులు తేవటం అనేది మాలో ఉన్నటువంటి నైపుణ్యం, మాకు తెలిసినటువంటి విద్య. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఒకటికి 2 సార్లు శంకుస్థాపనలు చేసి సొంత జిల్లా వాసుల్ని దగా చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వీకే గారు. కానీ ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ టర్మ్ పూర్తయ్యే లోపల కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుంది. ఇవాళ లోకేష్ గారు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా అతి త్వరలో కడప స్టీల్ ప్లాంట్ యొక్క కళ సాకారం కాబోతోంది. మూడవది, ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ పారదర్శకంగా ఆధారాలతో సహా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇవాళ చేసినటువంటి ప్రతి ఒక్క అరెస్టు, మేమేమి గోడలు దూకి వెళ్ళలేదు వీకే గారు, ఎవరింట్లోకి గోడలు దూకి వెళ్ళా, అర్ధరాత్రి పూట ఎవరిని లాక్కురాలా, చట్టబద్ధంగా అందరికీ నోటీసులు ఇచ్చాం, ఎఫ్ఐఆర్ కాపీలు చూపించాం, వాళ్ళకి లీగల్గా వాళ్ళు అన్ని అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పించాం. వెళ్ళారు కదా సుప్రీంకోర్టు వరకు, మేమేమి ఆపలేదే. మేమేమి ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని రాత్రి లాక్కుని రాలేదే. మేము వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏమని, ఇన్ని ఆధారాలు కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే మేము బెయిల్ ఎలా ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి మరీ బెయిల్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత విచారణకు పిలిచాము, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ది లా, చట్ట ప్రకారం నడుస్తూ ఉంది. పారదర్శకంగా, ఇంతకంటే పారదర్శకత ఏం కావాలి వీకే గారు? వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసు లాగానా? చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన రోజున కనీసం ఎఫ్ఐఆర్ కాపీ చూపించారండి? ఏ సెక్షన్లు పెట్టారో చెప్పారా? దేనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పారా? రాత్రికి రాత్రి ఆయన బస్సును చుట్టుముట్టి కొన్ని 100 మంది పోలీసులతో బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ మేము ఆ పని ఏమన్నా చేస్తున్నావా? మా సిట్ ఇవాళ లిక్కర్ స్కామ్ సిట్ అటువంటి పనులు చేస్తా ఉందా? పేర్లు మార్చుకుని పారిపోతా ఉంటే పట్టుకుంటా ఉంది. ఇవాళ రాజకేశ్వరరెడ్డి పేరు మార్చుకుని విదేశాలకి పారిపోయే ప్రయత్నం చేస్తా ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకోలేదా? గోవిందప్ప బాలాజీ ఎందుకు దాక్కున్నాడు? ఎక్కడో మైసూరు దగ్గర దాక్కోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందండి గోవిందప్ప బాలాజీకి? ఏ తప్పు చేయకపోతే ఎందుకు దాక్కోవాలి? ఇవాళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాకు బెయిల్ ఇవ్వండి, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ప్రతి కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి గత్యంతరం ఎందుకు వచ్చింది? కేరళలో 2.5 గంటల పాటు వీకే గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కేరళలో దాక్కున్నాడు కదా. కాదు చెప్తారు, కేరళలో దాక్కుని అయ్యగారు చెప్తా ఉన్నారు, నేను వెయిట్ లాస్ కోసం వెళ్ళారండి, వెయిట్ లాస్ కోసం కేరళ వెళ్ళాడంట. అయ్యా కాకాని నిజంగా అంత కోరికగా ఉంటే ఫ్రీగా నెల్లూరు జైల్లో ఫ్రీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నువ్వు నెల్లూరు సబ్ జైల్లో ఒక 20 రోజులు ఉన్నావు అంటే ఫ్రీగా వెయిట్ లాస్ అవుతా. కేరళ వరకు పోవాలా నువ్వు వెయిట్ లాస్ అవటానికి? వెళ్ళి అక్కడ దాక్కుని నక్కి ఏదో ఒక అక్కడ రిసార్ట్లో ఏదో రూమ్లో నక్కి మంచం కింద ఏదో వెయిట్ లాస్కి వెళ్ళాడంట. కాబట్టి ఇవాళ తప్పు చేశారు కాబట్టి పారిపోతా ఉన్నారు వీకే గారు. ఇవాళది ఇంకా కూడా పెద్ద హస్తాలు ఏవో అదే చెప్పారు. సిట్ రేపు చూస్తారు. మేము ఇంకా చాలా వరకు మేము హోల్డ్ చేసుకుంటున్నాం కానీ, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ సిట్ ఇన్ ఎనీ మేనర్. సో అందుకనే కొద్దిగానే మాట్లాడుతున్నారు, చూస్తారు. అదే చెప్పారు, సిట్ పారదర్శకంగా రేపు ఏం జరగాలో అది జరుగుతుంది. అప్పుడు చెప్పాల్సిన సమాధానాలు వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. రైట్.
వన్స్ అగైన్ రేపు ఎలాంటి ప్రకటన వస్తుందో లోకేష్ గారికి సంబంధించి ఏంటి అనేది చూద్దాము పట్టాభి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బాలకోటయ్య గారు, రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి డిబేట్.